సిద్ధార్థ్ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. మీకు ముందుగా ఆల్ ది బెస్ట్. 29th వస్తున్నారు. దాంతోపాటు కంగ్రాచులేషన్స్, ఇటీవలే మ్యారేజ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్, ఎలా ఉంది? ఆ తర్వాత మీ సినిమా, ఫస్ట్ సినిమా ఇప్పుడు ఇది రిలీజ్ కాబోతుంది కదా. మీరే చెప్పాలి సార్, ఫేస్ ఎలా ఉంది? మాకు హ్యాపీగా ఉన్నానా చూడడానికి, కామ్గా ఉన్నానా, అన్ని బాధలు కోపం ఏమని తెలియదు కదా, ఎందుకంటే అలాగే ఉంది, నేను ఏదో ఫ్లోట్ అవుతున్నది ఉంది. అంటే బాయ్స్ చాలా గ్రేట్ఫుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి ఒక వరం దొరికినప్పుడు నా లైఫ్లో నా దేవత వచ్చింది. సో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. సో నేను చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఈ 2024లో ఒక మంచి విషయం జరిగితే ఫస్ట్ నా రియాక్షన్ సర్ప్రైజ్, ఏంటి మంచి జరిగిందా అనేది. సెకండ్ రిలీఫ్, అమ్మయ్యా దేవుడు దయతో మంచి జరిగిందని. అలాంటి ఒక టైంలో మనం బతుకుతున్నాం కాబట్టి నాకైతే ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అండ్ అదే సంవత్సరంలో నేను మళ్ళీ ఒక లవ్ స్టోరీతో మీ ముందుకు రావటం, మనం ఎన్ని ప్లాన్స్ చేసినా ఇంకో ప్లాన్ ఒకటి జరుగుతుంది. సో అది నేను ఫస్ట్ నుంచి నేను నమ్ముతున్నాను. సో సంథింగ్ ఈజ్ బీయింగ్ ప్లాన్డ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీరు లాస్ట్ సినిమా మీరు ప్రొడ్యూస్ చేశారు, చిన్న సినిమా, ఒక బ్లాక్ బస్టర్, ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా. ఆ తర్వాత మరొకటి భారతీ 2 కూడా, అది కూడా ఒక మెసేజ్ ఇచ్చిన సినిమానే. కానీ ఇప్పుడు మళ్ళీ మిస్ యూ అంటూ లవ్. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే గతంలో మీరు లవ్ ఫెయిలియర్ అని ఒక సినిమా చేశారు. అదే నా లాస్ట్ లవ్ స్టోరీ, నా ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ అదే. ఆ లవ్ ఫెయిలియర్కి ఈ మిస్ యూకి డిఫరెన్స్ ఏముంది? చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పుడు ఉన్న సిద్ధార్థ్ వేరు, ఇప్పుడున్న సిద్ధార్థ్ వేరు. అప్పుడు ఉన్న ఆ కథలో ఉన్న నేను ఎందుకు ఆ సినిమా చేశాను అనేది ఒక కాలేజ్ రొమాన్స్, చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు కూడా లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఒక లవ్ స్టోరీ చేయట్లేదు, ఒక కొత్త లవ్ స్టోరీ ట్రై చేద్దామని ఆ టైము. తర్వాత లవ్ స్టోరీస్ అసలు చేయనని ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years తర్వాత మీ ముందుకు ఒక లవ్ స్టోరీ, ఇది టైటిల్లోనే మీకు ఇందులో ఇది లవ్ స్టోరీ, ఇది ఎవరు ఏం చెప్పినా ఇది లవ్ స్టోరీ. మిస్ యూ అని టైటిల్ పెట్టి మనం ఇంకేం జానర్ తీసుకోలేం. సో ఇది చాలా ఇంపార్టెంట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ, ఆ లవ్ ఫెయిలియర్ అనే సినిమా ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా మారా. సో మంచి డబ్బులు వచ్చినాయి, తర్వాత ఇంకా 4 సినిమాలు తీసా, ప్రొడ్యూసర్ లైఫ్ ఇస్ గోయింగ్ వెల్. కానీ ఇది నేను నెక్స్ట్ 5 filmsలో ఇంకొక లవ్ స్టోరీ సెలెక్ట్ చేస్తానా లేదా అనేది నేను 29th November కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు సినిమా నచ్చింది, కానీ లవ్ స్టోరీ ఆడియన్స్ అందరికీ ఒకేలా నచ్చితే మళ్ళీ అది ఒక ట్రెండ్గా వస్తుంది. అండ్ మీకే తెలుసు నేను ట్రెండ్ ఫాలో అయ్యే మనిషి కాదని. ఈ లాస్ట్ 5 yearsలో ఇలాంటి ఫిల్మ్ రాలేదు. సో అలాంటి ఫిల్మ్స్ వచ్చినాయి, అవి బాగా ఆడింది అని మీరు చెప్తే నేను దాని తర్వాత చేస్తే నేను ట్రెండ్ ఫాలో అయినట్టు ఉంటుంది. కానీ నేను నా హార్ట్ని ఫాలో అవుతున్నా, రాజశేఖర్ని ఫాలో అవుతున్నా, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ని ఫాలో అవుతున్నా. ఎందుకంటే వాళ్ళందరూ ఈ సినిమాలో పనిచేస్తున్నప్పుడు కానీ, ఈ సినిమా మేము డబుల్ పాజిటివ్ కానీ ఫైనల్ కాపీ చూస్తున్నప్పుడు అందరు బిలీఫ్ ఈ సినిమాలో కనిపిస్తుంది. అండ్ అందరికీ మళ్ళీ లవ్ స్టోరీస్ థియేటర్లో చూడాలండి అనే ఒక మాట నేను విన్నాను. సో దేర్స్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 films. 29th వస్తున్నారు, కాకపోతే మీ సినిమా ఏంటంటే మీరు 2 weeks దాకా గట్టిగా ఆడుతుంది ఒక నమ్మకం ఉన్నారు. 5th పుష్ప వస్తుంది కదా, మరి థియేటర్లో మళ్ళీ బాగున్నా కూడా ఏంటంటే ఒక పెద్ద స్టార్ మళ్ళీ అటుకుపోతుంది. మీకు తమిళ్లో కూడా ఈ సినిమా పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేస్తాను, నిన్న ఈవెంట్ కూడా చేశారు కదా, మరి అక్కడ మీకు ఇబ్బంది కదా, ఎందుకు డేర్ చేశాను? ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి, నేను ఈ 25 yearsలో నేర్చుకున్న విషయం, నా కంట్రోల్లో ఉన్న విషయాల గురించి నేను మాట్లాడతాను, నేను ఆలోచిస్తాను, నేను టెన్షన్ అయిపోతాను. నా కంట్రోల్లో లేని విషయాలు గురించి మనం మాట్లాడకూడదు. అట్ ద సేమ్ టైం ప్రతి సినిమా పెద్ద సినిమానే. మీరు ఎంత ఖర్చు పెట్టారనేది దానికి ఒక పెద్ద సినిమా చిన్న సినిమా లెక్క మనం చెప్పకూడదు. కానీ మీరు చెప్పింది కరెక్టే. ఈ సినిమా 7 days తర్వాత ఇంకా 2nd weekలో థియేటర్లో ఆడాలంటే చాలా విషయాలు జరగాలి. అందులో ఫస్ట్ నా సినిమా బాగుండాలి, ఆడియన్స్కి నా సినిమా నచ్చాలి. తర్వాత వేరే సినిమా గురించి వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు భయపడాలి. నాది ప్రాబ్లం కాదు. నా సినిమా బాగుంటే నా సినిమా థియేటర్లో ఉంటుంది. అదే సినిమా పద్ధతి. ఒక మంచి సినిమాని ఎవరు సినిమా థియేటర్ నుంచి తీయలేరు, అట్లీస్ట్ ఈ టైం పీరియడ్లో తీయలేరు. ఎందుకంటే అందరూ అన్నీ చూస్తున్నారు. 2006, 2007లో చేయొచ్చు, అప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్ అవేర్నెస్, సోషల్ మీడియా లేదు. కానీ ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ సీయింగ్. సో మంచి సినిమాని థియేటర్ నుంచి ఎవరు తీయలేరు కూడా. ఇందాక మీరు మాట్లాడుతూ అంటే ఒక ఇద్దరు ఎదవలకే ముందు మైక్ ఇచ్చేస్తారు అన్నారు కదా, అంటే ఎక్కడ, అంటే జర్నలిస్టా లేకపోతే ఎవరు ఎక్కడ అంటున్నారు? అది ట్రోలర్స్ అండి. ట్రోలర్స్ని కూడా ఇప్పుడు ఏం లేదు, నేను ట్రోలర్ ఎదవా అంటే ఏంటి సార్ మీరు ట్రోలర్స్ని ఎదవలు అంటున్నారని, అయితే నువ్వు ట్రోలరా అని నేను అడుగుతాను. మీరు ఏ పనికిరాని ట్రోలర్గా ఉంటే మీరు సీరియస్గా తీసుకోండి, లేకపోతే మీరు లైట్గానే తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఎదవల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎదవలు ఎవరు లేరు కదా, ఐ కార్డు చూపించండి ఒకసారి. లేరండి, ఎదవలు లేరండి. సో నేను మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ లేరు. సో వాళ్ళ కోసం ఎవరు సపోర్ట్ చేసి బెదిరించొద్దు ప్లీజ్.
ఓకే అంతే. థ్యాంక్ యూ సార్. సిద్ధు గారు అష్క సార్ మీరు లాస్ట్ టైం గుర్తుందా మీ క్వశ్చన్ నేను మిమ్మల్ని కంప్లీట్ ఇప్పుడు డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా డైరెక్టర్ కాదు. ఓకే సో అంటే ఒక బొమ్మరిల్లు, నువ్వు వస్తా అంటే నేను, ఇలాంటి లవ్ ఫిలిమ్స్ చేసినప్పుడు మీ ఏజ్ వేరండి. అంటే యాజ్ ఏ నో మీన్స్ అంటే లవ్ పరంగా, యాజ్ ఏ మ్యాన్ పరంగా కూడా మీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఉంటాయి. కథాపరంగా కూడా, అంటే నరేషన్ పరంగా, అన్ని విధాలుగా సినిమా కూడా, కథలు కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి ఈ 20 yearsలో. సో ఆ పరంగా చూసుకుంటే మళ్ళీ ఒక కొత్త లవ్ స్టోరీస్తో వస్తున్నానని చెప్పారు కదా, ఆ ఆస్పెక్ట్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నేను చెప్పినట్టు లవ్ పెద్దగా మారట్లేదు సార్. మన లవ్ గురించి మాట్లాడే విధానం మాత్రం మారింది. ఇప్పుడు ముందు ఒక లెటర్ రాసి దాన్ని వాళ్ళు చదివారా అని తెలియడానికి 1 week పడుతుంది. తర్వాత వాళ్ళు లెటర్ ఆలోచించి రాయడానికి ఒక 1 week పడుతుంది. తర్వాత వాళ్ళు పోస్ట్ చేసి మళ్ళీ మన దగ్గరకు రావడానికి 1 వారం పడుతుంది. హౌ ఆర్ యూ, ఐఎమ్ ఓకే చెప్పడానికి 3 weeks పడతాయి ఆ టైంలో. అప్పుడు కూడా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఓకే అనే పదాన్ని కేగా షార్టన్ చేసుకున్నారు. అంత కూడా టైం లేదు మన దగ్గర. సో ఇప్పుడు 2 secondsలో లవ్ తెలిసిపోతుంది. అదే మెయిన్ డిఫరెన్స్. అర్థమైందా? ఓపిక చాలా తక్కువ అయిపోయింది. కానీ ప్రేమలో గెలవడం, ప్రేమలో ఓడిపోవడం స్టాటిస్టికలీ అన్నీ సేమే. ఒక క్రికెట్ మ్యాచ్లో 2 teams ఉన్నాయంటే ఒక్కొక్క టీంకి సేమ్ ఛాన్స్లే ఉంటాయి కదా. అదే ఆ సేమ్ స్టాటిస్టిక్సే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ మాట్లాడే విధానం మారింది, ఈ డివైసెస్ మారినాయి. కానీ సో నాకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎగ్జాంపుల్స్ బాగా ఇస్తాను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మణిరత్నం గారు 2000లో మాధవన్ని, శాలినిని పెట్టి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్తో ఒక సినిమా చేశారు, సఖి. ఆ సేమ్ అప్పుడు మణి సార్ ఏజ్ ఏంటి? దానికి 20 years ముందు ఆయన రోజా తీశారు. అప్పుడు ఆయన ఏజ్ ఏంటండి? తర్వాత ఆయన దుల్కర్ని పెట్టి ఒక సినిమా తీశారు. అప్పుడు ఆయన ఏజ్ ఏంటి? ఆ మనిషి ఒక్కొక్క ఏజ్లో ఎంత ఏజ్ పెరిగినా మళ్ళీ ఏ క్యారెక్టర్స్ గురించి సినిమా తీస్తున్నాడో వాళ్ళని బాగా అర్థం చేసుకుని ఆ జనరేషన్కి ఆకట్టుకుని తగ్గట్టుగా వాళ్ళకు సినిమా తీస్తున్నారు. అదే మా ఏఆర్ రెహమాన్ గారు. ఆయనకి ఎంత ఏజ్ అయినా ఆయన మ్యూజిక్లో ఉన్న ఫ్రెష్నెస్ అదే కళ. సో ఆర్ట్. సో సేమ్ యాజ్ అన్ యాక్టర్ నా పని ఏంటంటే నా ఏజ్ ఎంత అయినా నేను ఒక క్యారెక్టర్ని ఒప్పుకున్నానంటే చూడ్డానికి ఆ క్యారెక్టర్లో ఉండాలి. అది ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఏఐలో కూడా చేసేస్తారు. ఏమైనా చేసుకోవచ్చు. మీరు నాలా ఉండొచ్చు, నేను మీలా ఉండొచ్చు, మన ఇద్దరు వాళ్ళ ఉండొచ్చు. ఏం రాంగ్ లేదు. కానీ ఆ క్యారెక్టర్ వయస్సుని, ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకుని అతనిలా ప్రవర్తించడం, అతనిలా మాట్లాడడం అదే నా పని, అదే నా ఉద్యోగం. దానికి నాకు డబ్బులు ఇస్తారు. అది నేను 20 years నుంచి ఆ క్రాఫ్ట్ మీద ఉన్నా. సో నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా నా మెథడ్ సేమే. బొమ్మర్లు చేస్తున్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో ఉన్న కుర్రోళ్ళు, నేను వైజాగ్కి వెళ్తే వైజాగ్లో ఉన్న కుర్రోళ్ళు, విజయవాడలో ఉన్న కుర్రోళ్ళు, వాళ్ళని అబ్జర్వ్ చేసి నేను సిద్ధుని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఈ కథ విన్నప్పుడు మళ్ళీ స్లైస్ ఆఫ్ లైఫ్, మిడిల్ క్లాస్ ఫిలిం, అందులో మనం స్టైల్ ఎక్కువ చూపించలేము, అందులో మనం వాల్యూమ్ పెంచలేము, అందులో మనం హీరోయిజం కానీ అదంతా మనం ఇంట్రడ్యూస్ చేయలేము. సో బిలీవబిలిటీ తీసుకురావాలి పర్ఫార్మెన్స్లో అని అనిపించింది. సో మీరు అడిగే ప్రశ్నకి ద డిఫరెన్స్ ఏం లేదండి. లవ్ స్టోరీ ఇస్ లవ్ స్టోరీ. కానీ హిట్ లవ్ స్టోరీకి అదే అందరికీ నచ్చాలి. అమ్మాయి నచ్చాలి, అబ్బాయి నచ్చాలి, జంట నచ్చాలి, వాళ్ళిద్దరు చేరాలని ఆడియన్స్కి అనిపించాలి. దాన్ని మైండ్లో పెట్టుకుని మీరు పక్క ఇంటి కుర్రోడు నన్ను అంటారు కదా, ఆ పక్క ఇంటి కుర్రోడుగా, పక్క ఇంటి అబ్బాయిగా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఇతను బొమ్మర్లు సిద్ధువా, లేకపోతే నువ్వు వస్తానంటే సంతోష్నా, లేకపోతే ఓయిలో వచ్చే ఉదయ, అందరూ వెవ్వేరు కుర్రోళ్ళు. ఇతను ఇంకో అలాంటి ఒక వరుసలో ఒక కుర్రోడు. అండ్ మళ్ళీ చెప్తున్నా, 10 సంవత్సరాల తర్వాత నాకు బొమ్మరిల్లు ప్రీక్వెల్ తీయాలన్నా నేనే సిద్ధంగా ఉంటా. సిద్ధుని మళ్ళీ స్కూల్లో చూపించాలంటే నేనే సిద్ధంగా ఉంటా. ఎందుకంటే అదే నా పని. ఎవరో నా కోసం కథ రాయడానికి నేను వెయిట్ చేసి అందులోపు నాకు ఏజ్ అయిపోయిందంటే నేను బస్సు మిస్ అయినట్టు అవుతుంది. సో వాళ్ళకు మంచి ఐడియా స్క్రిప్ట్ వచ్చే వరకు నేను ఇలాగే ఉంటా. అన్ని మంచి అవకాశాలు నా కోసం రాసిన స్క్రిప్ట్స్ అన్నీ నా దగ్గరికే వస్తాయి. నేనే సిద్ధంగా ఉంటా. ఓకేనా? థ్యాంక్ యూ.